Hello everyone. This video lesson is for Kakatiya University and Shata University Degree English Semester 2 students. So today's topic is Mending Shoes from Unit 5, poem written by E.V. Ramakrishnan. So let's read the poem. I'll explain the poem line by line and I also explain the poem in Telugu. So line 1, stanza 1. The cobbler sits under the neem, mending shoes, humming to himself, unmindful. Cobbler means shoe repair, the person who repairs shoes, చెప్పులు కుట్టేవాడు. So mending means repair. So here, humming to himself, unmindful. So in the first stanza, we see a cobbler who is sitting under a neem tree. Neem tree అంటే వేప చెట్టు and is repairing shoes. So a cobbler is sitting under a neem tree repairing shoes. వేప చెట్టు మీద కూర్చొని ఒక కోబ్లర్ షూస్ని రిపేర్ చేస్తూ ఉన్నాడు, అంటే షూస్ రిపేర్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఆఫ్ ద డే హమ్మింగ్ టు హిమ్సెల్ఫ్ అన్మైండ్ఫుల్. సో అతను ఏం చేస్తున్నాడంటే క్వైట్లీగా హమ్మింగ్ చేస్తూ ఉన్నాడు అనమాట. పని చేస్తూ తన పాటను లోపల హమ్ చేస్తూ ఉన్నాడు, అంటే వితౌట్ ఓపెనింగ్ లిప్స్ ఈజ్ సింగింగ్ సాంగ్స్. అండ్ ఆఫ్ ద డే కమింగ్ టు ఎ క్లోజ్ ఐ వాచ్ హిస్ ఎలిగెంట్ హ్యాండ్స్ వీవ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ మై టాటర్డ్ షూస్. సో ఆ రోజు ఆఫ్ ద డే కమింగ్ టు ఎ క్లోజ్, ఆ రోజు ముగిసిపోతూ ఉంది. సో కానీ అతను నోటీస్ చేయలేదు. ఈ డజన్ నోటీస్ దట్ ఈవినింగ్ ఈజ్ అప్రోచింగ్, సాయంత్రం అవుతుంది అనే విషయాన్ని అతను గ్రహించలేకపోయాడు. సో ఎట్లా అంటే అతను పనిలో నిమగ్నం అయిపోయాడు. అలాగే అతని ఎలిగెంట్ హ్యాండ్స్, పోయేట్ చూస్తాడు, ఐ వాచ్ హీస్ ఎలిగెంట్ హ్యాండ్స్. సో ఎలిగెంట్ హ్యాండ్స్ అంటే ఇక్కడ ద హ్యాండ్స్ దట్ మూవ్ విత్ గ్రేస్ అండ్ స్కిల్, చాలా నైపుణ్యంతో ఆ చేతులు కదులుతూ ఉన్నాయి. సో ఏం చేస్తున్నాడు అతను? ఈజ్ రిపేరింగ్ టాటర్డ్ షూస్, ఆ చినిగిన షూస్ని కుడతా ఉన్నాడు. సో టాటర్డ్ మీన్స్ బ్యాడ్లీ టాన్. సో ఇక్కడ స్పీకర్ ఏం అబ్జర్వ్ చేస్తాడంటే ఎంత స్కిల్ఫుల్లీగా ఎంత నైపుణ్యంతో ఆ కోబ్లర్ తన చేతుల్ని అటు ఇటు కదులుపుతూ ముందుకు వెనుక కదిలిస్తూ టాన్ షూస్ను చినిగిపోయిన షూస్ని కుడతా ఉన్నాడు. సో నెక్స్ట్, ద పాన్ షాప్ రేడియో స్ప్లట్టర్స్ ఇంటూ సడన్ లైఫ్. సో ఇక్కడ స్ప్లట్టర్స్ మీన్స్ మేక్ ఏ సిరీస్ ఆఫ్ షార్ప్ ఎక్స్ప్లోజివ్ సౌండ్స్. సడన్గా షార్ప్ ఎక్స్ప్లోజివ్ టప్ అని సౌండ్ రావడం. సో అక్కడ పాన్ షాప్లో ఉన్న రేడియో నుండి ఒక సడన్గా ఒక సౌండ్, ఎక్స్ప్లోజివ్ టైప్ సౌండ్స్ అతనికి వినిపించాయి. అది ఎక్కడ ఉందంటే నియర్ బై పాన్ షాప్ అక్కడ. సో ఆ నాయిస్ అక్కడ నుంచి వినిపించింది. సో అందులో ఆ రేడియోలో ఏం విన్నాడు అతను? గోర్బచోవ్ హ్యాస్ రిజైన్డ్, ఎలిసిన్ అజ్యూమ్స్ కంట్రోల్ ఆఫ్ కామన్వెల్త్. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు వచ్చారు, గోర్బచోవ్, ఎలిసిన్. సో గోర్బచోవ్ ఎవరు అంటే ఇక్కడ రేడియోలో అనౌన్స్మెంట్ ఏమొస్తుంది అంటే న్యూస్, మిఖైల్ గోర్బచోవ్ హ్యాస్ రిజైన్ ఫ్రమ్ పావా. మిఖైల్ గోర్బచోవ్ అతను అధ్యక్షుడు, యుఎస్ఎస్ఆర్కి అధ్యక్షుడు, అతను రిజైన్ చేశాడు, పదవి నుంచి వైదొలిగాడు, రాజీనామా చేశాడు. సో గోర్బచోవ్ అనే వ్యక్తి ఎవరు అంటే యుఎస్ఎస్ఆర్ అంటే అది యూనియన్ ఆఫ్ సోవియట్ సోషల్ రిపబ్లిక్స్, సోషలిస్ట్ రిపబ్లిక్స్, అది యుఎస్ఎస్ఆర్. సో యుఎస్ఎస్ఆర్ చివరి ప్రెసిడెంట్, లాస్ట్ లీడర్ ఆఫ్ ద యుఎస్ఎస్ఆర్ హూ రిజైన్ ఇన్ 1991 వాజ్ గోర్బచోవ్. సో 1991లో రిజైన్ చేసిన చివరి అధ్యక్షుడు యుఎస్ఎస్ఆర్కి మిఖైల్ గోర్బచోవ్. సో అతను రిజైన్ చేసిన విషయము రేడియోలో వస్తూ ఉంది. అలాగే ఎల్సిన్ అజ్యూమ్స్ కంట్రోల్ ఆఫ్ ద కామన్వెల్త్. సో అతను రిజైన్ చేశాడు. రిజైన్ చేసిన తర్వాత ఎవరు వచ్చారు అధికారంలోకి అంటే బోరిస్ ఎల్సిన్ అనే ఒక వ్యక్తి ఆ దేశానికి అధ్యక్షుడు అయ్యాడు. అతను కంట్రోల్ చేయడానికి పవర్లోకి వచ్చాడు. సో సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు, యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు ఒక యూనియన్ ఉండేది. ఆ యూనియన్లో అదేమైంది అంటే అది స్ప్లిట్ అయిపోయి
గోబచవ్ టైంలోది 1991లో స్ప్లిట్ అయ్యి ముక్కలై 15 దేశాలుగా విడిపోయింది అది. సో 15 ఇండిపెండెంట్ నేషన్స్ ఏర్పడ్డాయి యుఎస్ఎస్ఆర్ నుంచి. ఆ న్యూస్ అక్కడ పాన్ షాప్ రేడియోస్ నుంచి వస్తుంది. సో గోర్బచవ్ రిజైన్ చేశాడు, ఎల్సిన్ రాజ్యంకి చేపట్టాడు అనమాట. సో ఇట్లా ఇక్కడ మనకి ఈ స్టాంజాలో మీనింగ్ ఏంటంటే వరల్డ్లో చాలా పొలిటికల్ చేంజెస్ జరుగుతూ ఉన్నాయి, రాజకీయ మార్పులు జరుగుతూ ఉన్నాయి ప్రపంచంలో. కానీ కోబ్లర్ మాత్రం తన పని తాను చేసుకుంటూనే పోతున్నాడు. సో ఈ కంటిన్యూస్ ఇస్ సింపుల్ వర్క్. దీన్ని బట్టి మనకి ఈ గ్లోబల్ హిస్టరీకి ఆర్డినరీ లైఫ్కి ఎంత కాంట్రాస్ట్, ఎంత డిఫరెన్స్ చూడండి. ప్రపంచంలో ఎంతో మార్పు జరుగుతుంది, కానీ ఇతని జీవితంలో ఆర్డినరీ లైఫ్ ఇది కొనసాగుతూనే ఉంది. సో లెట్స్ గో టు సెకండ్ స్టాంజా. The cobbler puts thread through the torn and loose edges of the shoe. సో ఇక్కడ కోబ్లర్ ఏం చేస్తున్నారంటే ఆ లూజ్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని జాయిన్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఇక్కడ ఫ్రేడ్ ఎండ్స్ మీన్స్ లూజ్ ఎండ్స్. సో వార్న్ అవుట్ జాయింట్స్ అంటే చిరిగిపోయినవి అయితే ఉన్నాయో అవి రిపేర్ చేస్తూ ఉన్నాడు, ఆ జాయింట్స్ని కలుపుతూ ఉన్నాడు. సో ఈ రిపేర్స్ ద వీక్ parts, so where the shoe has come apart. Next, he restores a sense of shape. సో అతను ఆ షూ కుట్టడం వల్ల ఏమైంది అంటే ఆ షూకి పాత రూపు వచ్చేసింది. అంటే ఈ గేవ్ అ ప్రాపర్ ఫామ్ టు ది షూస్ అండ్ హీ బ్రింగ్స్ ద షూ బ్యాక్ టు ఇట్స్ ప్రాపర్ ఫామ్. సో అవి పనికొచ్చే విధంగా అతను తయారు చేశాడు చినిగిపోయిన షూస్ని కూడా. తర్వాత to the ruins of my journeys from the plains of Deccan to the palm shade of my village. So ruins. So ఇక్కడ ruin means ఇక్కడ ruin అనే పదం మనకి స్పాయిల్ అని అర్థం వస్తుంది. సో ఇక్కడ ruins of my journeys from the plains of Deccan. సో దెక్కన్ మైదానాల నుంచి అతను చేసిన ప్రయాణాలని ఆ షూ సింబలైజ్ చేస్తుంది, ఎందుకంటే షూ అంతా పాడైపోయాయి. సో డ్యామేజ్డ్ షూస్ అనమాట అవి. సో అవి డ్యామేజ్ షూ రిప్రజెంట్ ద స్పీకర్స్ లాంగ్ ట్రావెల్స్ అండ్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. స్పీకర్ చాలా లాంగ్ ట్రావెల్ చేశాడు, చాలా దూరం నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నాడు అనేది మనకి అర్థమవుతుంది. అలాగే సో ఇక్కడ స్పీకర్ ఎక్కడికి వచ్చాడు? ప్లెయిన్స్ ఆఫ్ దెక్కన్ మైదానం నుంచి ఎక్కడికి వచ్చాడు? పామ్ షేడ్ ఆఫ్ మై విలేజ్. సో అతని విలేజ్కి తన గ్రామానికి వచ్చేసాడు. నెక్స్ట్, ఐఎమ్ గ్లాడ్ హీ హ్యాస్ గివెన్ మై ట్రెస్ పాసెస్. ఇక్కడ ట్రెస్ పాసెస్ మీన్స్ మిస్టేక్స్ ఆర్ రాంగ్ స్టెప్స్ అనమాట. ఏవైనా తప్పులు లేదా అతను వేసిన తప్పటి అడుగులు ఏమైనా ఉన్నాయో జీవితంలో, సో ద మిస్టేక్స్ ఆర్ రాంగ్ స్టెప్స్ టేకన్ ఇన్ లైఫ్ అవి ఇక్కడ. సో ఇక్కడ స్పీకర్ చాలా హ్యాపీగా ఉన్నాడు, ఐఎమ్ గ్లాడ్ హ్యాపీగా ఉన్నాడు. ఎందుకు అంటే అతను పర్హాప్స్ ఐ ఫర్గివెన్, అవన్నీ కూడా మిస్టేక్స్ అన్నీ కూడా జీవితంలో చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా పోయాయి అని అనుకుంటున్నాడు. త్రూ ద టిప్ ఆఫ్ హిస్ నీడిల్ ద హైవేస్ ఆఫ్ ది హోమ్ ల్యాండ్ ఆర్ స్టిచ్డ్ బ్యాక్ ఇన్ టు ఏ మ్యాప్. ఇక్కడ అతను ఏం చేస్తున్నాడంటే నీడిల్ టిప్ తోటి, ఆ సూది తోటి టిప్ తోటి కోబ్లర్ చాలా కేర్ఫుల్గా కుడుతూ ఉన్నాడు. సో ఏంటి ఇక్కడ స్టిచ్చింగ్ అనేది సింబాలిక్గా మనకి ఏం కనెక్ట్ చేస్తుందంటే అతని హోమ్ ల్యాండ్లో ఉన్న రోడ్స్ అన్నీ ఒక మ్యాప్లో ఏ విధంగా అయితే ఉంటాయో మ్యాప్లో ఉన్న విధంగా అతన్ని కుట్టడం, ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది ఆ ఏరియాస్ అన్నిటినీ కనెక్ట్ చేస్తుంది అని చెప్తున్నాడు అనమాట. ఆ రోడ్స్ అన్నిటినీ కనెక్ట్ చేస్తుందని. ఆఫ్ రిటర్న్ జర్నీస్ రెడీ ఫర్ యూజ్. సో ఇప్పుడు రిపేర్డ్ అయిపోయాయి, అవి రెడీ ఫర్ న్యూ జర్నీ. ఇతను మళ్ళీ రిటర్న్ జర్నీ మళ్ళీ ప్రయాణం చేయడానికి అవి రెడీగా ఉన్నాయి. చినిగిపోయిన వాటిని ఆయన చక్కగా కుట్టి మళ్ళీ అతను జర్నీ చేయడానికి రెడీ చేశాడు కోబ్లర్. సో రెడీ ఫర్ యూజ్. సో ఇది ఏంటంటే అతను ఒక రకంగా సింబాలికంగా హీజ్ లైఫ్ గెట్స్ ఎ సెకండ్ ఛాన్స్ అండ్ హీజ్ నౌ రెడీ టు గో ఫర్ జర్నీ. ఓకే, సో థర్డ్ స్టాంజా. నౌ ద షూస్ బిలాంగ్ టు ద రోడ్, టు ద వెగారీస్ ఆఫ్ ది వెదర్. సో ఇక్కడ వెగారీస్ అంటే అన్ప్రిడిక్టబుల్ చేంజెస్ అన్నమాట, మనం ఊహించలేని మార్పులు. సో ఇక్కడ ది షూస్ ఇక్కడ దే ఆర్ రెడీ టు ఫేస్ ద రోడ్ అగైన్.
నౌ ద షూస్ బిలాంగ్ టు రోడ్ అంటే ఇప్పుడు ఆ రోడ్డు నువ్వు ఫేస్ చేయడానికి, మళ్ళీ రోడ్డు మీద ప్రయాణం చేయడానికి షూస్ రెడీగా ఉన్నాయి. ఎటువంటి వెగారిస్, ఎటువంటి అన్ప్రిడిక్టబుల్ వెదర్ను కూడా, మనం ఊహించని వెదర్ను కూడా తట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. అంటే ఊహించని వెదర్ అంటే ఏంటి? యూనో ఎండ కావచ్చు, రెయిన్ కావచ్చు, డస్ట్ కావచ్చు, విండ్ కావచ్చు, ఏవైనా. సో ఒక రకంగా ఇక్కడ మనకి లైఫ్లో కూడా అన్సర్టనిటీస్ ఉంటాయి. ఆ అన్సర్టనిటీస్ ఆఫ్ లైఫ్ అని కూడా మనం అనుకోవచ్చు. నెక్స్ట్, ద క్లేమర్ ఆఫ్ క్రోస్ సక్స్ అప్ ద లాస్ట్ డ్రాప్స్ ఆఫ్ డే లైట్. సో ఇక్కడ క్లేమర్ ఆఫ్ క్రోస్ అంటే ఇక్కడ లౌడ్ నాయిస్ ఆఫ్ క్రోస్ ఫిల్స్ ద ఎయిర్. గాలిలో కోడిపుంజు సౌండ్స్ కూడా నిండిపోయి ఉన్నాయి, లౌడ్ నాయిస్ వస్తుంది అక్కడ. తర్వాత లాస్ట్ డ్రాప్స్ ఆఫ్ డే లైట్ అంటే ఈవినింగ్ అయిపోతుంది, చీకటి పడిపోతుంది. సో ఈవినింగ్ ఈజ్ ఎండింగ్, డార్క్నెస్ ఈజ్ కమింగ్, లాస్ట్ డ్రాప్ ఆఫ్ డే లైట్. సో డార్క్నెస్ ఈజ్ కమింగ్ అనమాట. యాజ్ హీ గెట్స్ అప్ టు లీవ్ హీ లుక్స్ ఇన్ టు ద షిమ్మరింగ్ లైట్స్ ఆఫ్ ది స్పోర్ట్స్ సిటీ. సో ఈ గెట్స్ అప్ టు లీవ్, ఇక అయిపోయింది నా పని, నేను ఇంటికి వెళ్ళాలి అని అతను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట. సో హీ ఫినిషెస్ హిస్ వర్క్ అండ్ స్టాండ్స్ అప్, ఇక అయిపోయింది అని వెళ్ళడానికి, ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు కోబ్లర్ లుక్స్ ఇన్ టు ద షిమ్మరింగ్ లైట్స్ ఆఫ్ ది స్పోర్ట్స్ సిటీ. సో అతను పోర్ట్ సిటీ అంటే అదొక ఓడరేవు ఉన్న పట్టణము, పోర్ట్ సిటీ, షిప్స్ ఆగే ఉండే ఒక పట్టణం అది ఆ పోర్ట్ సిటీ. పోర్ట్ సిటీలో ఉన్న ఆ బ్రైట్ సిటీ లైట్స్ను చూశాడనమాట. సో యాజ్ సమ్ వన్ అబౌట్ టు రినౌన్స్ ద వరల్డ్, టు రినౌన్స్ ద వరల్డ్ అంటే రినౌన్స్ అంటే పరిత్యజించడం, ఈ ప్రపంచంతో నాకేం సంబంధం లేదు అని అనుకోవడం. సో ఈ లుక్స్ డిటాచ్డ్, సో లైక్ ఎ పర్సన్ గివింగ్ అప్ వరల్డ్లీ డిజైర్స్. సో ఈ వరల్డ్లీ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిత్యజించేస్తున్నాను, వదిలివేస్తున్నాను అని అటువంటి వ్యక్తిలాగా మనకి అనిపిస్తున్నాడు అతను. సో రకంగా స్పిరిచువల్గా అయ్యాడనమాట. సో హీ నోస్ ఎట్ దిస్ వెరీ అవర్ సమ్ వన్ ఈజ్ స్టెప్పింగ్ ఇన్ టు హిస్టరీ విత్ ది ప్రిసెన్స్ ఆఫ్ అ న్యూ పెయిర్ ఆఫ్ షూస్. సో ఇక్కడ ఇతను ఏమనుకోవాలంటే ఈ సమయంలో ఎవరో ఏదో ఒక ఇంపార్టెంట్ పొలిటికల్ ఈవెంట్ జరుగుతూ ఉంది. సో ఇంపార్టెంట్ పొలిటికల్ ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి, సమ్ పొలిటికల్ ఈవెంట్స్ ఆర్ హ్యాపెనింగ్, కొన్ని రాజకీయ ముఖ్యమైన సంఘటనలు జరుగుతున్నాయి అని తెలుస్తుంది అతనికి. సో ఇంకా ప్రిసెన్స్ అంటే ఇక్కడ నాలెడ్జ్ ఆఫ్ ద ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో, ప్రిసెన్స్ భవిష్యత్తులో జరగబోయేది అనమాట. సో ఇక్కడ ఏ న్యూ పెయిర్ ఆఫ్ షూస్ సింబలైజ్ ఎ ఫ్రెష్ బిగినింగ్ అనమాట. సో ఇక్కడ మనకి ఆ కొత్త పెయిర్ ఆఫ్ షూస్ అంటే కొత్త లైఫ్ మొదలు కావడము, ఒక ఫ్రెష్ బిగినింగ్ అనేదాన్ని మనకి ఇక్కడ సూచిస్తుంది. సో దిస్ ఈజ్ explanation of the poem line by line, and let's see the summary about the poet. E.V. Ramakrishnan is an influential Indian poet, critic and academic who writes in both English and Malayalam. సో అతను ఇంగ్లీష్లో మలయాళంలో రాస్తాడు, ఇండియన్ పోయేట్. అలాగే 3 బుక్స్ని పబ్లిష్ చేశాడు అతను. అది 14 years ఇంటర్వెల్స్లో, అంటే 14 సంవత్సరాలకు ఒకటి. సో 1980లో ఈ బుక్ రిలీజ్ చేశాడు. మళ్ళీ 1994 అంటే మళ్ళీ 14 years తర్వాత పైథాన్ ఇన్ స్నేక్ పార్క్, మళ్ళీ 14 years తర్వాత టర్మ్స్ ఆఫ్ సీయింగ్ న్యూ అండ్ సెలెక్టెడ్ పోయమ్స్. ఈ విధంగా 14 years ఇంటర్వెల్స్ ఆఫ్ 14 yearsలో 3 పోయిటరీ బుక్స్ను రిలీజ్ చేశాడు అతను, పబ్లిష్ చేశాడు. పోయం గురించి చూద్దాం. మెండింగ్ షూస్ ఇస్ ఏ థాట్ఫుల్ పోయం దట్ డిస్క్రైబ్స్ కోబ్లర్ రిపేరింగ్ షూస్. సో ఇది కోబ్లర్ షూస్ రిపేర్ చేసిన గురించి మనకి ఒక థాట్ఫుల్ పోయం, ఆలోచింపచేసే ఒక పోయం. ఈ సర్ఫేస్లో మనకి ఇది సింపుల్ లాగా అనిపిస్తుంది, ఒక డైలీ యాక్టివిటీ, ఒక షూ రిపేర్ చేసే కోబ్లర్ రిపేర్ చేస్తూ ఉన్నాడు అని మనకు అనిపిస్తుంది. కానీ డీపర్ మీనింగ్స్ ఏమున్నాయంటే ఎక్స్ప్లోర్ చేస్తే అందులో డిగ్నిటీ ఆఫ్ లేబర్ కనిపిస్తుంది. సో పని పట్ల గౌరవము, మరి పావర్టీ, పేషెన్స్, సఫరింగ్, హ్యూమన్ ఎండ్యూరెన్స్, ఇటువంటి థీమ్స్ మనకి అందులో కనిపిస్తాయి. తర్వాత పోయంలో మనకు ఒక రోడ్ సైడ్ కోబ్లర్ రిపేర్ చేస్తూ ఉంటాడు టార్న్ షూస్, చినిగిపోయిన షూస్ని, ఎక్కడ ఒక నీమ్ ట్రీ కింద. సో అతను ఈ క్వైట్లీ కంటిన్యూస్ హిస్ వర్క్, తన పని తాను చేసుకుంటూ పోతాడు. కానీ అక్కడ ఒక రేడియో అనౌన్స్మెంట్ అతనికి వినబడుతుంది. ఆ రేడియో అనౌన్స్మెంట్లో ఏముంటుంది? ద రిజిగ్నేషన్ ఆఫ్ మిఖైల్ గోర్బచోవ్. సో మిఖైల్ గోర్బచోవ్ అని అతను USSR అనే ఒక దేశానికి రిజైన్ చేశాడు. అతను లాస్ట్
ప్రెసిడెంట్గా 1991లో. అలాగే అతను రిజైన్ చేసిన తర్వాత ఆ రాజ్యాన్ని ఆ దేశాన్ని చేపట్టిన వాడు బోరిస్ ఎల్సిన్. అతను దేశాధ్యక్షుడు అవుతాడు. రైజ్ ఆఫ్ బోరిస్ ఎల్సిన్. సో ఇది మనకి ఒక కాంట్రాస్ట్, ఒక డిఫరెన్స్, భేదం ఏం చూపిస్తుందంటే గ్లోబల్ పొలిటికల్ చేంజెస్ ఒకవైపు ఉన్నాయి, అంటే రాజకీయంగా ప్రపంచంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. కోబ్లర్ మాత్రం తన పని తాను చేసుకుంటూనే పోతున్నాడు. ఇది షూస్ సింబలైజ్ లైఫ్ జర్నీస్. ఇందులో షూ మనకి జీవితం యొక్క ప్రయాణాలని, స్ట్రగుల్స్, పోరాటాలని, యొక్క మిస్టేక్స్ని, లోపాన్ని చూపిస్తుంది. సో కోబ్లర్ స్టిచెస్ ద టార్న్ పార్ట్స్, ఈ మెటఫరికలీ రిపేర్స్ ద స్పీకర్స్ ఫ్రాగ్మెంటెడ్ ఎక్స్పీరియన్సెస్. సో ఇక్కడ స్పీకర్ మనకి అతను కోబ్లర్ టార్న్ పార్ట్స్, చిరిగిన షూస్ను కుడతా ఉన్నాడు, కానీ మనకి మెటాఫరికల్గా మనకి ఇక్కడ పోలిక ఏం కనిపిస్తుంది అంటే స్పీకర్ యొక్క ఫ్రాగ్మెంటెడ్ ఎక్స్పీరియన్సెస్, స్పీకర్ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అతను ఒకే దగ్గరికి చేస్తున్నట్టుగా మనకి అనిపిస్తుంది అన్నమాట. ద యాక్ట్ ఆఫ్ మెండింగ్ బికమ్స్ ఎ సింబల్ ఆఫ్ హీలింగ్ అండ్ రిన్యూవల్. సో ఇక్కడ మెండింగ్ అంటే రిపేర్ చేయడం. సో ఆ రిపేర్ అనేది మనకి ఇక్కడ హీలింగ్ లాగా, రిన్యూవల్ లాగా మనకి సింబల్గా అనుకోవచ్చు. సో ఇక్కడ స్టిచ్చింగ్ హైవేస్ అంటే మ్యాప్ అనేది రికనెక్టింగ్ వన్స్ రూట్స్ అండ్ ఐడెంటిటీ. సో ఇక్కడ స్పీకర్ యొక్క రూట్స్, ఐడెంటిటీని అతను ఒకే దగ్గరికి చేరుస్తున్నాడు అనుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు అతను స్టిచ్చింగ్ హైవేస్ అంటే మ్యాప్ అనే ఒక లైన్ను, ఆ ఫ్రేజ్ మనకి ఈ విధంగా సజెస్ట్ చేస్తుంది. అతను షూస్ను స్టిచ్ చేస్తూ ఉన్నాడు, కానీ ఇక్కడ స్పీకర్ ఎంతో దూరం డెక్కన్ ప్లేన్స్ నుంచి అతని విలేజ్కి జర్నీ చేసి వస్తున్నాడు. సో ఇక్కడ అన్ని హైవేస్ని, రోడ్స్ని ఒక మ్యాప్ లాగా ఎట్లయితే ఒకే దగ్గర చూపిస్తాడో అతను ఆ విధంగా స్టిచ్ చేస్తున్నట్టు మనకి చెప్తున్నాడు. సో ద కోబ్లర్ ఇస్ పోర్ట్రేడ్ ఆల్మోస్ట్ యాజ్ ఎ స్పిరిచువల్ ఫిగర్. మనకి కోబ్లర్ ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా మనకి ఇతను చెప్తున్నాడు. ఎందుకంటే డిటాచ్డ్ ఫ్రమ్ వరల్డ్లీ ఎక్సైట్మెంట్. అతని ప్రపంచంలో ఏం జరుగుతున్న విషయాలు అతనికి ఏమీ సంబంధం లేదు. సో ద సింపుల్ లాంగ్వేజ్, పవర్ఫుల్ సింబాలిజం, ద పోయట్ సజెస్ట్ దట్ ట్రూ హిస్టరీ లైస్ నాట్ ఓన్లీ ఇన్ పొలిటికల్ ఈవెంట్స్ బట్ ఆల్సో ఇన్ ద సైలెంట్ ఎండ్యూరెన్స్ ఆఫ్ ఆర్డినరీ వర్కర్స్. ఇక్కడ మనకి పోయట్ ఏం సజెస్ట్ చేస్తున్నా అంటే నిజమైన చరిత్ర పొలిటికల్ ఈవెంట్స్లో లేదు, ప్రపంచంలో జరుగుతున్న రాజకీయ సంఘటనలో, మార్పుల్లో ఏమీ లేదు. ఇది ఒక ఆర్డినరీ వర్కర్స్, వాళ్ళు సైలెంట్గా తమ పనులు తాము ఎన్నో స్ట్రగుల్స్ చేస్తూ, ఎంతో ఇబ్బందులు పడుతూ చేసుకున్న దాంట్లోనే ఇక్కడ ఉంది అని చెప్తున్నాడు అనమాట. అదే నిజమైన చరిత్ర అంటున్నాడు. సో మెండింగ్ షూస్లో రామకృష్ణన్ వైల్ వరల్డ్ హిస్టరీ చేంజెస్ డ్రామాటికల్గా మనకు ప్రపంచం అంతా హిస్టరీ మారుతూ ఉంది, కానీ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఆర్డినరీ పీపుల్ మాత్రం క్వైట్లీ కంటిన్యూ దేర్ వర్క్, వాళ్ళు మాత్రం వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇక్కడ మనకి కోబ్లర్ ఏం సింబల్ ఆఫ్ పేషెన్స్, అలాగే గౌరవం, అలాగే పవర్ టు రిపేర్ లైఫ్ డ్యామేజ్. సో జీవితంలో జరిగిన దానికి అతను రిపేర్ చేస్తున్నాడు, అంత శక్తి గలవాడు అని సో మీకు ఎగ్జామినేషన్లో సమ్మరీ కాదు కదా రాయాల్సింది, మీకు ఎగ్జామినేషన్లో అనోటేషన్ ఇస్తారు. సో యూ హ్యావ్ టు అనోటేట్ ద లైన్స్ ఫ్రమ్ ద పోయం. సో ఆ లైన్స్ను మీరు ఐడెంటిఫై చేసి ఇది ఏ పోయం నుంచి వచ్చిందో రాయాలి. సో దిస్ ఇస్ ద మోడల్. సో ఈ లైన్స్ రెఫరెన్స్, దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద పోయం మెండింగ్ షూ. సరే ఇది లైన్స్ అని వచ్చింది, మెండింగ్ షూ ఇది. సో ఇక్కడ ఈజ్ బైలింగ్వల్ పోయట్. బైలింగ్వల్ అంటే రెండు లాంగ్వేజ్లో రాసేవాడు. ఇతను ఇంగ్లీష్లో రాశాడు, అతను మదర్ టంగ్లో కూడా రాశాడు. బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ మలయాళంలో కూడా రాశాడు. సో ఇక్కడ అతను ఎవ్రీడే లైఫ్ ఎలా ఉంది, కల్చరల్ మెమొరీ, తర్వాత డిగ్నిటీ ఆఫ్ ఆర్డినరీ ఎక్స్పీరియన్స్, సామాన్య ప్రజల యొక్క పని గౌరవం ఏ విధంగా ఉంది, అవన్నీ మనకి ఇందులో చూపిస్తాడు. అలాగే ఈ కాంటెక్స్ట్లో ఏం రాస్తుంది చూడండి. సో ఈ స్పీకర్ అబ్జర్వ్స్ ఏ కోబ్లర్ వర్కింగ్ క్వైట్లీ అండర్ ఏ నీమ్ ట్రీ. స్పీకర్ ఏం గమనిస్తాడంటే నీమ్ ట్రీ కింద, ఒక వేప చెట్టు కింద స్పీకర్ చెప్పులు కుడుతూ ఉన్న ఒక కోబ్లర్ని చూస్తాడనమాట. ఆ కోబ్లర్ ఏం చేస్తున్నాడు, ఈ అబ్జర్వ్డ్ హిస్ క్రాఫ్ట్, తన పనిలో తాను మునిగిపోయాడు. డిటాచ్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్ అండ్ లార్జర్ వరల్డ్. ప్రపంచం జరుగుతున్న విషయాన్ని అతను ఏమాత్రం పట్టించుకోవడం లేదు, సమయాన్ని కూడా అతను నోటీస్ చేయలేదు. సో ఈ డిటాచ్డ్, పూర్తిగా అతను ఈ ప్రపంచం నుంచి వేరుపడినట్టుగా తన పనిలో నిమగ్నం అయిపోయాడు. సో ద మూమెంట్ ఆఫ్ అబ్జర్వేషన్ ప్రిసీడ్స్ ద పోయమ్స్ లీడర్షిప్ టు గ్లోబల్ ఈవెంట్స్. తర్వాత మనకి ఈ పోయంలో గ్లోబల్ ఈవెంట్స్ వస్తాయి. ఏంటి, ప్రపంచంలో జరుగుతున్నాయి. రష్యా, యుఎస్ఎస్ఆర్లో మిఖైల్ గోర్బచోవ్
ఇప్పుడు 1991లో రిజైన్ చేస్తాడు. ఆ తర్వాత బోరిస్ ఎల్సిన్ అధ్యక్ష పదవి చేపడతాడు. యుఎస్ఎస్ఆర్ అనే ఒక దేశము సోవియట్ యూనియన్, యుఎస్ఎస్ఆర్ అంటే సోవియట్ యూనియన్ యొక్క దేశము 15 దేశాలు స్వతంత్ర దేశాలుగా విడిపోతుంది. సో ఇది అక్కడ జరుగుతుంది. సో మనకి ఇదంతా ఏం చూస్తుందంటే మనకి ప్రపంచంలో జరుగుతున్న దాన్ని ఇక్కడ పోయేట్ లోకల్గా అతను ఒక కోబ్లర్ చేస్తున్న హంబుల్ లేబర్ దానికి కాంట్రాస్ట్ చెప్తున్నాడు అనమాట. సో ఈ లైన్స్ యొక్క మీనింగ్ ఏమిటంటే, ఈ లైన్స్ ఏం డిస్క్రైబ్ చేస్తాయి, కోబ్లర్స్ యొక్క సింపుల్ బట్ మీనింగ్ఫుల్ వర్క్. అలాగే సిట్స్ పీస్ఫుల్ అండ్ ద నీమ్ ట్రీ. సో ప్రశాంతంగా నీమ్ ట్రీ కింద కూర్చొని హమ్మింగ్ సాఫ్ట్లీ, సో చిన్నగా పాటను హమ్ చేసుకుంటూ తన పని తాను అబ్జర్వ్ అయిపోయినాడు, టాస్క్లో తన పనిలో మొత్తం నిమగ్నం అయిపోయినాడు. సో వితౌట్ వరింగ్ అబౌట్ ద డే కమింగ్ టు అన్ ఎండ్, తను ఆ డే పూర్తయిపోతుంది, డార్క్నెస్ వస్తుందన్న విషయాన్ని కూడా అతను గమనించలేదు. హిజ్ హ్యాండ్స్ మూవ్ గ్రేస్ఫుల్లీ వైల్ స్టిచ్చింగ్ ద టాన్ షూస్. సో అతను పని చేస్తున్నప్పుడు ఆ టాన్ షూస్, చిరిగిపోయిన షూస్ను స్టిచ్చింగ్ కుడుతున్నప్పుడు అతను చేతులు చాలా స్కిల్ఫుల్లీ, చాలా నైపుణ్యంతో అటు ఇటు కదులుతూ ఉన్నాయి. అది గమనించాడు పోయెట్. సో ద పోయెట్ అడ్మైర్స్ ద కోబ్లర్ స్కిల్ అండ్ పేషెన్స్. సో పోయెట్ మనకి చెప్పులు కుట్టేవాడు, ఆ షూ కుట్టేవాడి యొక్క స్కిల్, నైపుణ్యాన్ని, పేషెన్స్ని, ఓర్పుని చాలా మెచ్చుకుంటున్నాడు. సో అని డీపర్ లెవెల్ ఏంటి అంటే, ద కోబ్లర్స్ కేర్ఫుల్ స్టిచ్చింగ్ సింబలైజెస్ హీలింగ్ అండ్ రిస్టరేషన్. సో కోబ్లర్ ఏం చేస్తున్నాడు, రిపేర్ చేస్తున్నాడు షూస్. సో అంటే ఒక రకంగా ఇది ఏం సింబలైజ్ చేస్తుంది స్టిచ్చింగ్ అనేది అంటే హీలింగ్. ఓకే, సో అలాగే రిస్టోరేషన్, మళ్ళీ ఇతన్ని తిరిగి పునరుద్ధరించడం. సో దాన్ని మళ్ళీ పనికి వచ్చినట్టుగా చేశాడు అతను. ద షూస్ నౌ ఆర్ రెడీ టు యూస్. సో నాట్ ఓన్లీ ఆర్ ద షూస్ బట్ ఆల్సో ద పోయెట్స్ ఓన్ టయర్డ్ స్పిరిట్. సో పోయెట్ కూడా చాలా టయర్డ్ అయ్యాడు. అతని యొక్క ఆలోచనలను కూడా అతను ఒక రకంగా సిట్ చేసి అతని యొక్క ఇబ్బందుల్ని కూడా అతను హీల్ చేశాడు అని అర్థం. సో దిస్ ఈజ్ అబౌట్ ద పోయం బెండింగ్ షూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.